టీవీ14 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నందు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా ఇది ఒక పండగ జరుపుకునే బృహత్తరమైన కార్యక్రమని 25 సంవత్సరాల తర్వాత పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చేపోయే నాయకులకు చూశారు కానీ నిజ జీవితంలో మన జగనన్న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయ శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎన్ఎస్ సయ్యద్, మీర్ మండల అధ్యక్షుడు రాజమోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ మరియు కౌన్సిలర్లు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. టౌన్లో కూడా ఇప్పించిన ఘనత మీ శిల్పన్నదే. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చేటి కూడా ఎక్కడన్నా ఆడిచ్చినారులేనా, మాకు పలాని నందికోటకూరులు ఇచ్చినారు, లేకపోతే నంద్యాలు ఇచ్చినారు, లేకపోతే ఆర్లగడ్డలు ఇచ్చినారు, లేకపోతే కర్నూలు ఇచ్చినారని చెప్పండి. నేను కూడా ఓటు కూడా అడగాలి. కష్టపడి మా చెల్లెమ్మలు బాగుండాలి, మా పిల్లలు దాంట్లో చిన్న చిన్న రూములు కట్టుకుంటే కనీసం ఒక చుట్టం వస్తే ఆ చుట్టానికి ఒక రూమ్ పెట్టడానికి కూడా వీలు లేకుండా ఆ సెంటు స్థలం చాలదనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఇక్కడ సెంటున్నర స్థలం తీసుకొచ్చాను. ఈరోజు దర్బారుగా బ్రహ్మాండంగా ఉంది ఈ సెంటున్నర స్థలం అంటే. మన వాళ్ళు మర్చిపోవచ్చు, ఆడళ్ళు మర్చిపోలే, మగవాళ్ళు మర్చిపోతారు. ఈ మగవాళ్ళు ఏముంది, ఏ పట్టాలు ఆయన ఒక్కడైనా ఇచ్చినది దేశం వాళ్ళు ఇచ్చినారనొచ్చు. దేశం వాళ్ళు ఇవ్వడం కాదు, మన వాళ్ళు 4 సార్లు ఆ పట్టాలు తిప్పి చేసి వాళ్ళు ఇవ్వకపోతే ఆఖరికి పట్టాల కోసం కొట్లాడుకునే రోజులు కూడా చూశారు తెలుగుదేశం వాళ్ళే. ఆ విధంగా మోసం చేస్తూ వచ్చినటువంటి వారిని ఈరోజు 3676 పట్టాలు ఇచ్చారు. 3676 పట్టాలు. అదే ఇచ్చేది అట్లాంటి కాగితాలు ఒక 10 కాగితాలు ఉంటాయి. ఒకటే పట్టా మీద, ఒకటే ప్లాట్ మీద 10 పట్టాలు ఇచ్చిన సందర్భాలు చూసాం. వీళ్ళు కొట్టుకొని చావా, వాళ్ళు కొట్టుకొని చావా, సేమ్ నంబరు 2-3 వచ్చి నీదే నాదే అని చెప్పి తలకిందులై ఆఖరికి పాపం కోట్ల చుట్టూ పడి కోట్లలో వేసుకున్న కేసులు కూడా వేసుకున్నారు. ఆ విధంగా గతంలో జరిగింది. ఇప్పుడు మీ పట్టాను లాక్కోవడానికి లేదు, రిజిస్టర్ చేసినారు, అయిపోయింది రిజిస్టర్. ఇది మీ సంతోషపడాలి, రిజిస్టర్ అయిపోయింది మీకు. గతంలో రిజిస్టర్లు కాదు, పట్టా ఒక ఎంఆర్ఓ పెట్టి, లేకపోతే ఆ ఎంఆర్ఓ రిటైర్ అయిపోతే ఇంకో కొత్త ఎంఆర్ఓ వచ్చి మళ్ళీ ఆ ఎంఆర్ఓ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు నిజమైనటువంటి మీ కళ్ళలు కన్నటువంటి నిజమైన పట్టా పీకడానికి లేదు, ఉందగా పీకడానికి లేదు. వీలే కాదు, ఎవరు కూడా కాదు. ఆఖరకు స్థలం చూపేలే పట్టాలు ఇచ్చి చేతిలో మీ అన్నవా, మీ నాయనవా, నువ్వా, వీరాజ్ ప్రతాప్ రెడ్డివా, 3-4 ఎమ్మెల్యేలు మారితే కూడా ప్రతి బీదల యొక్క స్థితిగతులు మేము బాగుపడ్డా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడితో సమానం. మీరు పోయి కొనాలంటే ఈరోజు ఆత్మకూరులో నేను అబద్ధం చెప్తా ఉంటే మీది ఒక రోడ్లు వేసిన తర్వాత నాతో మాట్లాడేది 7-8 లక్షలు పోకపోతే నా పేరు చక్రపారెడ్డి గారు. ఎందుకంటే చక్కనైన రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇంటింటికి అలా ఇస్తే ఒక్కొక్క పట్ట 8 లక్షలు. ఇల్లు కట్టుకొని అది 15 లక్షల రూపాయలు తక్కువనే. ఎందుకంటే ఈరోజు అద్భుతమైనటువంటి కాలనీ తయారు కాబోతూ ఉన్నాయి. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, మన ప్రభుత్వం వస్తే నేను ఇస్తా, పట్టాలు ఇస్తా, బ్రహ్మాండ ఇల్లు కట్టిస్తా. నీకు ఇవ్వడానికి స్థలం ఎక్కడ, నేను కొత్తది కొనాలా? ఉన్న వల్ల ఊడ్చిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందరికి ఇచ్చి పెట్టాడు. నువ్వు కొనాల్సిందే, కొనాలంటే అని చూసావు ప్రభుత్వం దగ్గర డబ్బులు. నువ్వు ఏ మాత్రం ప్రజలకు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడిని. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా మీకు బెంజి కారు కొనిస్తానంటాడు. బద్దమ్మ కారు కొనిస్తామా, మన ప్రభుత్వాన్ని తీసుకురండి, నేను సీఎంని అయితే బెంజి కారు అంటాడు. లేకపోతే కేజీ బంగారం పెడతా మా అక్క చెల్లెమ్మలకు అంటాడు. ఆ రోడ్డు కూడా తెచ్చి పెడతాడు బంగారం అనుకుంటే మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు ఆశపడి కేజీ బంగారం కొనిచ్చా నాకు ఓటు వేయమని అడుగుతాడు. వేస్తావా? గట్టి చెప్పలే, వేస్తారా? అదే గట్టి చెప్పలేదు, నాకు వినపలే ఎవరు.
ఏమంటే ఏమంటే తిప్పు మళ్ళా ఎత్తలే కొంతమంది తిప్పలే అట్లా తిప్పాలి జగన్ అనే తిప్పాలి మనం ఏమంటే ఏం కొంతమంది డౌట్ వస్తుంది నాకు ఎందుకు మెల్లగా ఆడి సగం ఎత్తాను సగం రెండు ఇటు పెట్టుకునేట ఏ మాత్రం పొరపాటు వేస్తే మన గుంత మనం తీసుకునేట్టే రాసి పెట్టుకొని నేను అబద్ధం చెప్తే జగనన్న వస్తేనే అమ్మఒడి వస్తుంది తల్లికి చేయూత వస్తుంది అవ్వకు పెన్షన్ వస్తుంది అదేవిధంగా పొలం ఉంటే రైతు భరోసా వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ వస్తుంది అదే కాకుండా మతికి పెట్టుకోండి పేదలారా పేద తల్లులారా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటించాడు ఎంతోమంది పేదలు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోతా ఉన్నారు ఈ అనాథలను కాపాడుకోవాలని నేను ఏ విధంగా భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు ఈ సంవత్సరం 5 ఏళ్లలో చేశాను రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల విలువ చేసి హెల్త్ కార్డు ఇస్తానంటున్నాడు 25 లక్షలు తమాషా కాదు మన పేదలం హాస్పిటల్ వదిలిపెట్టేస్తా ఉన్నాం చనిపోతా ఉన్నాడంటే అంటున్నానంటే ఇది ఉగాది పండుగ అనుకోవచ్చు శివరాత్రి పండుగ అనుకోవచ్చు సంక్రాంతి పండుగ అనుకోవచ్చు దసరా పండుగ అనుకోవచ్చు లేకపోతే క్రిస్మస్ పండుగ అనుకోవచ్చు రంజాన్ పండుగ అనుకోవచ్చు ఏదైనా పండుగే ఎందుకంటే మాకు ఈ యొక్క ఆత్మకూరు పట్టణంలో ఎన్నో సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలు 1999 నుంచి దాదాపు 25 సంవత్సరాల కాలం నుంచి ఈ పట్టాల పంపిణీ అనేది చెప్పి ప్రతి నాయకుడు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినప్పుడు ఒక సాకుగా చూపించి ఆ పట్టాలు మీకు ఇవ్వడం స్థలం మాత్రం చూపించేదిలే పట్టాలు చేతిలో పెట్టడం ఫోటో తీసుకోవడం ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడం తర్వాత మర్చిపోవడం జరుగుతూ ఉంది ఇంకొక ఆయన వస్తాడు మళ్ళీ 5 ఏళ్లకు ఆయన ఇయ్యలేదు నేను వస్తే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తా 2 అంతస్తుల మేడలు కట్టిస్తా మీరల్లా నాకు ఒకటి నేను చెప్పి మళ్ళీ ఆయన ఇంకొక కలెక్టర్ని పట్టుకొని వచ్చి మళ్ళీ మీ చేతిలో పట్టాలు పాత పట్టాలను పక్కన పెట్టి ఈయన వచ్చిన తర్వాత ఆయనకు నచ్చిన పట్టాలను మళ్ళీ చేతిలో పెట్టి మళ్ళీ ఆయన పబ్బం గడుపుకోవడం మళ్ళీ మోసం చేయడం ఆ విధంగా నేను వచ్చా మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత నేను వచ్చా మీ శిల్పాన్ని వచ్చాడు నేను కూడా మాట చెప్పాను మీకు అమ్మా ఇన్నేళ్ళ నిధులు పంచుకున్నారు మన ప్రభుత్వం వస్తుంది మీరంతా నాకు సపోర్ట్ చేయండి నా సపోర్ట్ చేస్తే మీకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటా అన్న అందుకే ఈరోజు పండుగ అదే ఈ పండుగ పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ అని కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు మాట చెప్పాను రాష్ట్రమంతా టౌన్లలో